ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దానికి 10 నిమిషాలు టైం ఇచ్చినా మొత్తం తారుమారు చేసి ఆ దొంగతనాన్ని ఇంట్లో ఎవరో ఒకరి మీదకి నెట్టేస్తుంది. నిషి, చేసింది చాలు. పరువుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడదాం అనుకుంటున్నావా? జరిగింది చాలు, కాసేపు సైలెంట్గా ఉండు. సారీ ఇన్స్పెక్టర్ గారు, కరెక్ట్గా మీరు 1 అవర్లో తిరిగి రండి. ఆ లోపు నెక్లెస్ దొరక్కుంటే మీరే జగదాత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. సరే మేడం. కానిస్టేబుల్స్, అసలు పోలీసుల్ని పిలిచే ముందు నాకొక్క మాట అయినా చెప్పాలనిపించలేదా నిషి? ఏం చేసినా చూసి చూడనట్టు ఉంటున్నాను అంటే నీకు నచ్చింది చేసుకోమని కాదు, తప్పులు చేసైనా బాధ్యత తెలుసుకుంటావు అని. కానీ నువ్వు రోజు రోజుకి తప్పులు చేయడంలో హద్దులు దాటిపోతున్నావు. చెప్పలేదు అంటున్నారు కానీ ఎందుకు చెప్పలేదో అడగడం లేదేంటుదినా? ఎందుకు నేను చెప్పనా? నేరం ఆరోపణ అయ్యింది జగదాత్రి మీద కాబట్టి. నేను ఎంత చెప్పినా మీరు పోలీసుల్ని పిలవటానికి ఒప్పుకోరు కాబట్టి అందుకే చెప్పలేదు. జగదాత్రి దొంగతనం చేయలేదు. జగదాత్రి దొంగతనం చేసేదాత్రి దొంగతనం చేసేదాత్రి దొంగతనం చేసేదాత్రి దొంగతనం చేసేదాత్రి అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు వదినా. అరే, మా పుట్టింటి వాళ్ళు నాకు మాత్రమే నెక్లెస్ చేపించారన్న కుళ్ళుతో, ఈర్ష్యతో ఆ నెక్లెస్ నాకు కాకుండా చెయ్యాలని దొంగతనం చేసింది. ఇదే నిజం. పోలీసులు కూడా ఇదే కనిపెడతారు. అయినా నేను ముందు చాలా మర్యాదగా నా నెక్లెస్ నాకు ఇచ్చేయమని అడిగాను. ఇవ్వకుండా నాటకాలాడింది ఇది. విషయం ఇంతవరకు వచ్చేలా చేసింది ఇది. మీరు మాట్లాడాల్సింది, చెప్పాల్సింది ఏమైనా ఉంటే దాంతో మాట్లాడుకోండి, నాతో కాదు. అయినా ప్రతిసారి నా కుటుంబమే ముఖ్యం, నా కుటుంబం కోసం ఏమైనా చేస్తాను అంటారు కదా. ఆ కుటుంబం మేమో వాళ్ళు నాకు తెలియటం లేదు వదినా. నిష్క నగపోయిందన్న బాధలో ఉందమ్మీ. నువ్వేమీ ఆమె మాటలు పట్టించుకోవద్దు. అయినా జగదాత్రి గంట టైం అడిగింది కదా, ఇచ్చుండారు కదా. నిజంగా ఈ అమ్మి దొంగతనం చేయకుంటే నిరూపించుకుంటుందిలే. మొన్నటిదాకా పోలీస్ కేసులు, కోర్టులు అంటూ తిరిగాం. మళ్ళీ ఇదంతా ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఆ నగని ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. టైం 12 అవుతుంది. 1 కల్లా ఆ నెక్లెస్ ని టేబుల్ మీద నేను పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.